నమస్తే యూట్యూబ్ వారియర్స్. మీరు షార్ట్ వీడియోస్ చేస్తున్నా కానీ వైరల్ అవ్వడం లేదా? అయితే ఈ వీడియోలో టాప్ 3 ప్రో స్ట్రాటజీస్ గురించి చెప్తాను. వీటి వల్ల మీ ఛానల్‌కి సబ్స్క్రైబర్లు బూస్ట్ అయితారు అండ్ వ్యూస్ కూడా డబుల్ వస్తాయి. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. బికాస్ డే 4 స్ట్రాటజీ అంటే నెక్స్ట్ లెవెల్ షార్ట్ కట్ గ్రోత్ అన్నమాట. ప్రో స్ట్రాటజీ 1 ఫస్ట్ రూల్ ఆఫ్ ద వైరల్ షార్ట్ హుక్స్. వ్యూవర్స్ ని క్యాచ్ చేయడంలో ఫస్ట్ 3 సెకండ్స్ చాలా ఇంపార్టెంట్. మీరు వాడే హుక్స్ ఎలా ఉండాలంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ 10 సెకండ్ ట్రిప్ తో మీరు ఖచ్చితంగా వైరల్ అయిపోతారు. ఈ విధమైన హుక్స్ ఉండాలి. షార్ట్స్ తో సబ్స్క్రైబర్లను ఎలా తీసుకురావాలి అండ్ లాస్ట్ మీరు ఈ మిస్టేక్స్ చేస్తున్నా అది కరెక్ట్ చేసుకోండి. ఈ రకమైన హుక్స్ వాడాలి. అండ్ వర్చువల్ టిప్స్ వచ్చేసి మీ షార్ట్ లో ఫస్ట్ సీన్ లోనే మోషన్ అండ్ టెక్స్ట్ జూమ్ ఉండాలి, లేదా క్వశ్చన్స్ వదలండి. మీ టార్గెట్ మాత్రం ఒకటే, వ్యూవర్ అటెన్షన్ ని లాక్ చేయాలి. సీక్రెట్ నంబర్ 2, మనకు హుక్స్ తర్వాత వీడియోకి స్ట్రక్చర్ చాలా క్లీన్ అండ్ ఫాస్ట్ గా ఉండాలి. మనకి షార్ట్ వీడియో లెంత్ వచ్చేసి 15 సెకండ్స్ నుంచి 30 సెకండ్స్ మధ్యలో ఉండాలి. తర్వాత పాసింగ్ వచ్చేసి ఫస్ట్ ట్రాన్సాక్షన్ జూమ్ అండ్ ఎనర్జెటిక్ గా ఉండాలి. మీరు ఎడిటింగ్ కోసం క్యాప్ కట్ లేదా విఎన్ లేదా ఇన్షాట్ ను వాడండి. దీనిలో మ్యూజిక్ అడ్జస్ట్ చేయడం అండ్ క్లిప్స్ కట్ చేయడం చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ యూజింగ్ ట్రెండింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్. దానికోసం మీరు యూట్యూబ్ షార్ట్స్ అండ్ ఆడియో లైబ్రరీని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వర్చువల్ ఎలిమెంట్స్ లైక్ ఎమోజీ పాపప్, యూట్యూబ్ లోగో పాపప్ అండ్ ఫ్లోటింగ్ టెక్స్ట్. ఈ విధమైన ఎలిమెంట్స్ ఒక ఎనర్జెటిక్ వైబ్ ని ఏర్పరుస్తాయి అండ్ కనెక్ట్ విత్ రీజనల్ ఆడియన్స్. అండ్ థర్డ్ సీక్రెట్ వచ్చేసి టాపిక్ అండ్ హ్యాష్ ట్యాగ్ స్ట్రాటజీ. కంటెంట్ ఈస్ కింగ్, కానీ టాపిక్ అండ్ టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ట్రెండింగ్ టాపిక్ కోసం ట్యూబ్ బడీ లేదా వీడియోలో సెర్చ్ చేసుకోవచ్చు. మీరు మీ షార్ట్స్ కి యూజ్ చేయవలసిన హ్యాష్ ట్యాగ్స్ హ్యాష్ ట్యాగ్ షార్ట్స్, హ్యాష్ ట్యాగ్ యూట్యూబ్ టిప్స్, హ్యాష్ ట్యాగ్ వైరల్ షార్ట్స్. మీరు కనుక క్రియేటర్ అయితే హ్యాష్ ట్యాగ్ తెలుగు క్రియేటర్. ఈ విధమైన హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేయడం వల్ల మీకు బెటర్ రీచ్ అనేది వస్తుంది. అండ్ ప్రతి వీడియోలో ఒక బోనస్ టిప్ ఉంటుంది. ఈ వీడియోలో బోనస్ టిప్ వచ్చేసి మీరు షార్ట్ కట్ అనుకోకండి, కన్సిస్టెన్సీ అనేది ముఖ్యం. మీరు ఫర్ వీక్ 4 to 5 షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయాలి. అండ్ కామెంట్ లో కాల్ టు యాక్షన్ ఇవ్వండి. మీకు దీని గురించి నెక్స్ట్ టాపిక్ కావాలా, లేకుంటే దీని మీద ఏమైనా మీకు క్వశ్చన్స్ ఉన్నాయని అండ్ కాల్ టు యాక్షన్ ఇస్తూ ఉండండి. యూజ్ పిన్నుడ్ కామెంట్స్ అండ్ క్యాప్షన్స్, ఎందుకంటే మీ ఆడియన్స్ షార్ట్ వీడియోస్ నుంచి లాంగ్ వీడియోస్ కి రీడైరెక్ట్ అవుతారు. ఈ టిప్ నచ్చిందా? అయితే లైక్ షేర్ చేయండి. మీరు కనుక వైరల్ అయ్యారనుకో నా ఛానల్ ను ట్యాగ్ చేయండి. ఇప్పుడు మీకు షార్ట్ వీడియో స్ట్రాటజీ క్లియర్ అయినట్టే కదా. నౌ ఇట్స్ యువర్ టర్న్ టు ఎగ్జిక్యూట్ అండ్ గో వైరల్. రేపు డే 5 కంటెంట్ స్ట్రాటజీ ప్లానింగ్ ఇస్తాను అండ్ ఏ టాపిక్ లో వీడియోస్ చేయాలి, ఎలా ప్లాన్ చేయాలి అనే దానిపైన ఫుల్ క్లారిటీ వస్తుంది. దానికోసం మీరు చేయాల్సింది ఏం లేదు, ఈ వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి మనం అందరం కలిసి ఈ 30K సబ్స్క్రైబర్ ఛాలెంజ్ ను బ్రేక్ చేద్దాం. కింద కామెంట్ లో జై యూట్యూబ్ అని టైప్ చేయండి.